నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. తెలంగాణ కుంభమేళ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర మాఘశుద్ధ పౌర్ణమి రోజున ప్రతి 2 ఏళ్లకోసారి అత్యంత వైభవంగా జరుగుతుంది. కోట్లాది మంది భక్తుల మధ్య జరిగే మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర కోరిన కోర్కెలు తీర్చే తల్లులు సన్నిధికి రావడం చూసి తరించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, యావత్ దేశ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తజనం తరలివస్తుంటారు. అయితే మేడారం జాతరలో అమ్మవార్ల శక్తి మహిమ ఒక ఎత్తైతే, జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి శివసత్తుల పూనకాల మధ్య అమ్మవార్ల గద్దెలకు వెళ్లడం మరో ప్రత్యేకత. ఆ జంపన్న వాగుకున్న ప్రత్యేకతలేంటి? అక్కడ జాతర కోసం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ అంశంపై ఐ న్యూస్ వరంగల్ రిపోర్టర్ ప్రశాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మహాకుంభమేళ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన మహాజాతర. మాఘశుద్ధ పౌర్ణమి వచ్చిందంటే చాలు 2 ఏళ్లకోసారి తెలంగాణ పల్లెలతో పాటు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి అన్ని దారులు మేడారం వైపు చూస్తాయి. మేడారం సమ్మక్క సారలమ్మలంటే మహిమాన్వితమైన దేవతలు, కోరిన కోరికలు తీర్చే తల్లులుగా అమ్మవార్లను మొక్కి కొలుస్తూ ఉంటారు. ఇక్కడ శివసత్తుల పూనకాలు, ఎదురుకోళ్ళు, నిలువెత్తు బంగారాలు ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఈ యొక్క మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరిగేటువంటి మహత్తరమైన ఘట్టాన్ని తిలకించడానికి, అమ్మవార్లను దర్శించుకోవడానికి సుమారు 2 నుంచి 3 కోట్ల మంది జనాలు వస్తూ ఉంటారు. అయితే ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 251 కోట్ల రూపాయలతో ప్రత్యేక అభివృద్ధి పనులను చేపట్టింది. గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ చరిత్ర నిలిచిపోయేలాగా ఆ రాతి కట్టడాలతో వాళ్ళ యొక్క చరిత్రను నిలువుటద్దంగా చేస్తుంది. అయితే ఇక్కడ జంపన్న వాగు కూడా ప్రత్యేకత ఉంటుంది. ఈసారి జంపన్న వాగు నుంచి మొదలుకుంటే గద్దెల వరకు ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రతి 2 ఏళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర మహాఘట్టానికి వేలయ్యింది. దీంతో అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కూడా మేడారం బాట పట్టారు. అయితే మేడారం గ్రామంలోకి ఎంటర్ కావాలంటే ఇటు వరంగల్ నుంచి పస్రా, నార్లపూర్ మీదరగా మేడారం గ్రామంలోకి ఎంటర్ అయ్యే కాడ ఆ ప్రధానంగా ఆదివాసీ గిరిజనుల స్తూపం కనిపిస్తుంది. గతంలో ఇది ఎరుపు రంగుతో ఉండేది, ఇప్పుడు ఆకుపచ్చ రంగుతోటి అమరవీరుల యొక్క జోహార్లు అంటూ కూడా జల్ జంగిల్ జమీన్ కోసం పోరాడి అమరవీరులైన ఆదివాసీ అమరవీరులకు జోహార్లు అంటూ కూడా ఈ యొక్క స్తూపానికి నూతన కళ విచ్చేసింది. ఆకుపచ్చని అడవులో అమరులైన ఆదివాసీల కోసమే ఈ స్తూపం స్మారక స్తూపం అని చెప్పేసి ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి రంగుల కళతోటైతే ఉట్టిపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గతంలో ఎరుపు రంగుతోటి అటు మావోయిస్టు పార్టీ గుర్తుతో ఉండేది, మావోయిస్టు అమరవీరులు అంటూ కూడా ఇక్కడ ఉండేది. కానీ ఇప్పుడు ఆదివాసీ గిరిజనులు అంటూ కూడా రంగు మార్చి ఆకుపచ్చని రంగు వేశారు. దీంతో అయితే మనం చూస్తున్న స్తూపం వద్ద ఇది మేడారం లోపలికి ఎంటర్ అయ్యే స్వాగత తోరణంగా కూడా చూస్తారు. అయితే ఇటీవల ఇక్కడ మేడారము అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం కదా, దానికోసము మేడారం గ్రామ ఎంట్రన్స్లో అతిపెద్ద సర్కిల్ని ఏర్పాటు చేశారు. ఈ సర్కిల్లో ఆదివాసీ సంస్కృతికి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఈ యొక్క స్తూపంతో పాటు ఇక్కడ ఈ యొక్క దీనికి సంబంధించి కూడా ఈ సర్కిల్ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూస్తున్నాం ఆదివాసులు ఎంతో ఆరాధ్యంగా కొలిచేటువంటి ఇప్ప పువ్వు సేకరిస్తున్న మహిళల బొమ్మలతో పాటు ఇప్ప పువ్వు చెట్టుకు సంబంధించి ఆనవాళ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాలపిట్ట, ఇటు జింకలు, నెమలులు, అడవిలో ఉండేటువంటి క్రూర మృగాలైనటువంటి వాటి ఆనవాళ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అడవి దున్నలను, ఇదే విధంగా కొంగలను, ఇక్కడ ఉన్నటువంటి పశుపక్షాదులు అన్నింటినీ కూడా ఇక్కడ అత్యద్భుతంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా గతంలో మేడారం జాతరకు వస్తున్నామంటే ఎంతో వ్యయ ప్రయాసలో కోర్చి ఇక్కడికి వచ్చేవారు, దుమ్ము ధూళితో ఇబ్బంది పడేవారు. కానీ ఇక్కడ వచ్చిందంటే ఒక అమ్మవార్ల గద్దెల వద్దకు వచ్చిందంటే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఎక్కడైనా కాసేపు కాలక్షేపం గడిపేలాగా ఇక్కడ ఏర్పాట్లు అయితే మనం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇది మేడారం గ్రామానికి నార్లపూర్ మీదుగా వచ్చే వాళ్లకు స్వాగతం పలుకుతుంటుంది. ఇక్కడ ఆనవాళ్ళు గతంలో ఓన్లీ ఇక్కడ మనం చూస్తున్న అమరవీరుల స్తూపం మాత్రమే ఉండేది. ఇప్పుడు అమరవీరుల స్తూపం కూడా రంగు మారింది. గతంలో ఎరుపు రంగుతో ఉండేది, ఇప్పుడు ఆకుపచ్చ రంగుతో జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జల్ జంగిల్ జమీన్ ఆదివాసీ అమరవీరులకు జోహార్ అంటూ కూడా ఆ రంగు మార్చుకున్నా కూడా మేడారం ఆనవాళ్లకు, మేడారం
గ్రామానికి ఆ స్వాగతం పలకడానికైతే గతంలో ఒక స్తూపం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ సర్కిల్స్ లోపల గార్డెన్ చెమ్మనింగ్ కూడా వచ్చింది. మేడారంకి వచ్చేటువంటి ప్రతి భక్తులకు కూడా స్వాగతం పలకడానికి ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది మేడారం గ్రామ పొలిమేరులో ఉన్నటువంటి ఆదివాసీ అమరవీరుల స్తూపం రంగు మారడం కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, సర్కిల్స్కి సంబంధించి ఏర్పాట్లు. మేడారం మహాజాతరకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా జంపన్న వాగులో తన స్నానం చేసిన తర్వాతే అమ్మవార్ల గద్దెల వద్దకు మొక్కులు చెల్లించడానికి వెళ్తూ ఉంటారు. అయితే జంపన్న వాగు ప్రవాహం పెరిగినప్పుడు చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు లోపలికి వెళ్ళి స్నానాలు చేయడానికి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వాళ్లకు ట్యాప్లను అరేంజ్ చేసింది. మనం చూస్తున్నాము మేడారం మహాజాతర జరిగే 4 రోజుల పాటు వచ్చేటువంటి కోట్ల మంది భక్తులకు పుణ్యస్నానాలు ఆచరించడానికి జంపన్న వాగు ఒడ్డు పైన ఇటు స్నాన ఘట్టాలు అయితే ఏర్పాటు చేశారు. లక్షలాది ట్యాప్స్ను కూడా అరేంజ్ చేశారు. ఒక్కొక్క ట్యాప్లో సుమారు 10 మంది ఒకేసారి ఒక వైపు నుంచి స్నానం చేయడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో అయితే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు అటు వాగులోకి దిగి స్నానం చేయలేని చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అంతా కూడా ఇక్కడే ట్యాప్ల కింద స్నానాలు చేసి అటు అమ్మవార్ల గద్దెల వద్దకు తడి బట్టలతోటి మొక్కులు చెల్లించడానికి ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాము జంపన్న వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలంతా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాప్ల వద్దే స్నానాలు చేసి అమ్మవార్ల దర్శనానికి వెళ్తుంటారు. అయితే జంపన్న వాగు వద్ద స్నానాలు చేయడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం కావడంతో అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి తొలుత ఇక్కడ జంపన్న వాగు వద్ద స్నానం చేసిన తర్వాతే అమ్మవార్ల మొక్కులకు వెళ్తుంటారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో వారి మాటల్లో విందాము. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అమ్మ మేము బెల్లంపల్లి నుంచి వచ్చినాం. బెల్లంపల్లి నుంచి వచ్చినాం. జంపన్న నాగులో బాగానే ఉన్నాయి, పంపులు మంచిగా ఉన్నాయి, నల్లాలు ఇక్కడ సౌకర్యం అన్నిట్లో మంచిగా ఉన్నది. మంచిగానే చూస్తాను. అమ్మవారు ప్రతిసారి వస్తాము, మంచిగా వచ్చి ఈడ జంపన్న నాగులో స్నానం చేసి నల్లల కింద చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటాను. కుటుంబ సభ్యులు అందరం వచ్చినాం, అందరం మంచిగానే చేసుకొని వెళ్తాను. ఇక్కడికి వస్తే బాగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని అన్ని తీరులో ఉంటే మంచిగా ఉన్నది. అమ్మ చెప్పండి, ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు? నల్లాలు కానీ జంపన్న వాగు వద్ద స్నానాలు చేయడం ఎలా ఉంది? చాలా బాగుంది. చూస్తున్నాము ఏర్పాట్లు బాగున్నాయని చెప్తున్నారు. ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. ఎలా ఉన్నాయండి ఇక్కడ ట్యాప్స్ కానీ జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు? అంతా బాగుంది. బట్ ఏంటంటే మనకు లోపల అయితే ఏదైతే మన దూర ప్రాంతాలకు అయితే చీకటి ప్రాంతాలు ఉంటాం కదా, ఆ వెనకాల లాస్ట్ ప్రాంతాలకు మాత్రం మన పవర్ సప్లై అనేది లేదు. ఆ పవర్ సప్లై లేకపోవడం వల్ల అక్కడ ఏమైనా ఉన్నా కూడా సాప్ అయితే చేసినంత క్లియర్గా ఉంది. పవర్ సప్లై కూడా కాస్త ముందు నుంచి ఉంటే ఇంకా బాగుండేది. మిగతా మాత్రం అంత అయితే ఓకే బాగుంది. స్నానాలకు కానీ, వాటర్ సప్లై కానీ, నెక్స్ట్ రూములు ఏర్పాటు చేయడం కానీ, షాప్స్ కానీ, మనకి ఏదైతే సౌకర్యం ఏవైతే కావాలో అన్ని విధాలుగా ఉన్నాయి. మనకు అక్కడి నుంచి మాత్రమే కొద్దిగా పవర్ సప్లై అనేది కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. అది మనం చూస్తున్నాము. ఇక్కడ స్నానాల ఘట్టాల వద్ద స్నానాలు చేసిన తర్వాత మహిళలు బట్టలు మార్చుకోవడానికి కూడా ప్రత్యేక రూమ్లను కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మేడారం జాతర అంటేనే మహిళలు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇక్కడ జంపన్న వాగుల స్నానాల అనంతరం బట్టలు మార్చుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులకు అనుకూలంగా కూడా ఇక్కడ ట్యాప్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ జంపన్న వాగు వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? స్నానాలు కానీ బట్టలు మార్చుకునే ఏర్పాట్లు బాగున్నాయా? బాగున్నాయి. మేము 3 రోజులు అవుతుంది వచ్చి 2 సార్లు చేసినాం జంపన్న వాగులా. నిన్న కొంచెం తక్కువ ఉన్నాయి, ఈరోజు బాగున్నాయి నీళ్ళు. బాగా చాలాసేపు ఆడుకున్నాం, మంచిగా చేసినాం. దర్శనం కూడా చేసుకున్నాం, మంచిగా పోయింది. ఆడ కూడా నీట్గా ఉంది, మంచిగా చేసుకున్నాం దర్శనం. పిల్లలకి ఇట్లా అందరం చాలా మందికి వచ్చినాం. మేము ప్రతి సంవత్సరం 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇప్పుడు కూడా వచ్చినాం, బాగుంది. మేము పండుగ కంటే ముందే వస్తాం ఎప్పుడైనా. ఇప్పుడు కూడా ముందే వచ్చినాం, మంచిగా దర్శనం చేసుకున్నాం. మస్తు మందురు. ఎప్పుడైనా ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉంటుండే, ఈ సంవత్సరం చాలా మందురు, మరి రష్ ఎక్కువ ఉంది. ఏర్పాట్లు బాగున్నాయి, అంతటా కూడా బాగున్నాయి, ఇక్కడ కూడా బాగున్నాయి. బట్టలు మార్చుకోవడానికి బాగున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. నల్లలు కూడా మంచిగా వస్తున్నాయి, నీట్గా అన్నీ బాగున్నాయి. ఇంకా మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి అని కోరుతాం భక్తులకు. మరికొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? స్నానాలు కానీ బట్టలు మార్చుకున్నట్టు అన్ని బాగున్నాయి? అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఇప్పటికి ఇంకా బాగుంది. పోయినసారి కంటే ఇప్పటికి ఇంకా మంచి అభివృద్ధి చెందింది, చాలా బాగుంది.
అన్నిటికీ సౌకర్యాలు చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, ఏది లోటు లేకుండా ఉంది. మంచినీళ్ళకైనా ఏమంటారు బాత్రూమ్స్కైనా స్నానాలకైనా దేనికైనా బాగుంది. బట్టలు మార్చుకోవడానికి కూడా బాగుంది, చాలా బాగుంది. మేము 15-20 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అప్పటికంటే ఇప్పటికి చాలా బాగుంది, ఒకప్పటికంటే ఇప్పటికి ఇంకా చాలా బాగుంది. మా చిన్నతనం నుంచి వస్తున్నాం మేము, చాలా బాగున్నాయి. పోయినసారి కంటే ఇప్పటికి ఇంకా చాలా మంచిగా బాగుంది. ఇన్ని నీళ్ళు ఉండకపోతుండే ఎప్పుడు, ఈసారి ముందు ముందే నీళ్ళు రావడము బాగా అనిపిస్తుంది. మేమైతే హ్యాపీగా ఉన్నాం, చాలా బాగున్నాం, చాలా బాగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఆ తల్లి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల చాలా బాగుంది, మంచిగా అనిపించింది. మా ఎప్పటి కోరికలు కూడా ఎప్పుడు నెరవేరుతూనే ఉంటాయి. ఏది మొక్కినా మాకు అమ్మ తీరుస్తుంది. మేము అట్లా అని మళ్ళీ ఈసారి కోరుకునేది వచ్చేసారి వస్తాం, అట్లా ఎప్పటికీ వచ్చేస్తూనే ఉంటాం. ఇక అమ్మ రప్పించుకుంటూనే ఉంటుంది, మేము వస్తూనే ఉంటాం. అది మనం చూస్తున్నాం. మరి ఎలా ఉన్నాయి అరేంజ్మెంట్స్, స్నానాలు కానీ డ్రెస్ మార్చుకోవడానికి? అన్నీ మంచిగా ఉన్నాయి. లాస్ట్ 15 years నుంచి మేము వస్తున్నాము. లాస్ట్ 15 years కంటే ఈ ఇయర్ చాలా బాగున్నాయి. అంత ముందుకు పార్కింగ్ ఏరియాస్ ఇంకా అవి కొంచెం మంచిగా ఉండకపోదువు, ఈసారి బాగున్నాయి. అండ్ ఇంకా మళ్ళీ బాత్రూమ్స్ అన్ని నీట్గా పెట్టినారు. ఇప్పుడు కూడా అన్నీ మంచిగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, అంతా మంచిగా ఉంది. ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, అప్పటికంటే ఇప్పుడు బాగున్నది. ఇంకోటి చెప్పాలంటే లోపల లైన్స్ పెట్టడం ఇంకా మంచిగా అనిపించింది. ఎందుకంటే జనాలు నొక్కొని వెళ్ళకుండా నీట్గా వెళ్తున్నారు, చిన్నపిల్లలు ఉన్నా నీట్గా అంటే ఏమంటారు మంచిగా వెళ్తున్నారు. బాగున్నాయి, అప్పటికంటే ఇప్పుడు నీళ్ళు కొంచెం మంచిగా ఉన్నాయి. అక్కడిక్కడ చెత్త వాడేయకుండా ఆయాస్ పెట్టినారు అందరినీ. వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఉండకపోదు, ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు అండ్ మంచిగా ఉన్నాయి. అది మనం చూస్తున్నాము. జంపన్న వాగు వద్దనైతే ఏర్పాట్లు బాగున్నాయి. అమ్మవారి దగ్గరకు వచ్చిందంటే ఇక్కడ జంపన్న వాగు వద్ద స్నానాలు చేసి ఆ పుణ్య స్నానాలు ఆచరించిన తర్వాతే ఈ రేకుల షెడ్స్ అన్ని కూడా ముఖ్యంగా మహిళలు రూమ్స్ బట్టలలో మార్చుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతి 2 ట్యాప్లకు ఒక డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేయడంతో అయితే మహిళలు ఇక్కడ స్నానాల అనంతరము డ్రెస్సులు మార్చుకొని కూడా అద్భుతంగా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ట్యాప్స్ కావచ్చు, డ్రెస్సింగ్ రూమ్స్ సంబంధించినటువంటి పరిస్థితి. ఈ ఏర్పాట్లు చేయడంతో అయితే భక్తులు ప్రత్యేకంగా ట్యాప్ల కింద స్నానాలు చేసి అనంతరం డ్రెస్సింగ్ రూమ్లలో డ్రెస్సింగ్లు మార్చుకుంటున్నాము. ఏర్పాట్లు అయితే బాగున్నాయని చెప్పేసి ముఖ్యంగా మహిళలు డ్రెస్సింగ్ రూమ్ల వద్దనైతే ఆ ఏర్పాట్లతో అయితే సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే జంపన్న వాగు వద్ద ఉంది. మేడారం మహాజాతరకు వచ్చిన ప్రతి భక్తుడు తొలిగా అడుగు పెట్టేది జంపన్న వాగులోనే. జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించాకే భక్తులు తల్లుల వద్దకు వెళ్తుంటారు. జంపన్న వాగుకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. అమ్మవార్ల యొక్క సమ్మక్క ఆ తల్లి కూతురు సారక్క జంపన్న వాగు కొడుకుగా అటు చరిత్ర చెప్తుంది. జంపన్న సమ్మక్క కొడుకుగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన జంపన్న వాగు వద్ద జంపన్న సంపెంగ వాగుగా పిలిచేవాళ్ళు, ఇప్పుడు జంపన్న వాగుగా మారింది. జంపన్నకు ఈ యొక్క వాగుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ అటు భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ జంపన్న వాగులో స్నానం ఆచరించి తల్లుల వద్దకు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద ఉన్నాము. ఇక్కడికి వచ్చేటువంటి కోట్లాది మంది భక్తులు ఖచ్చితంగా జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించి శివసత్తుల పూనకాలు కూడా ఇక్కడ జంపన్న వాగు వద్దే ప్రారంభం అవుతూ ఉంటాయి. ఎందుకంటే అటు సమ్మక్క తల్లి కొడుకుగా ఈ యొక్క కోరిన కోరికలు తీర్చే తల్లులుగా అక్కడ అమ్మవార్లను ఎంతగా పూజిస్తారో అక్కడ మొక్కులు చెల్లిస్తారు, ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ యొక్క మేడారం మహాజాతరలో ప్రధాన ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ అమ్మవార్ల దగ్గరకు వచ్చే ముందు జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాతే అక్కడికి వెళ్ళి సమ్మక్క తల్లికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. ఇది మన జంపన్న వాగు యొక్క చరిత్ర. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు జంపన్న వాగులో స్నానాలు ఎందుకు చేస్తారు, ఇక్కడ చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుందో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి ఇక్కడ అరేంజ్మెంట్స్? బాగున్నాయండి అరేంజ్మెంట్స్ అన్ని. మేము బెల్లపల్లి మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చినామండి. ఇక్కడ మేము జంపన్న వాగులో స్నానం చేసి దర్శనానికి వెళ్తాం, అమ్మ సమ్మక్క సారక్కల దర్శనానికి వెళ్తాం. లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, బాత్రూమ్స్ అయినా స్నానాలు చేయడానికైనా కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మాకు ఇబ్బందిగా ఏం అనిపించలేదు, అన్ని బాగానే జరిగినాయి. అవునండి, మేము అక్కడ నుండి వచ్చేది ఇక్కడ స్నానాలు చేసి మేము దర్శనానికి వెళ్తే మాకు ఎంతో పుణ్యం వస్తుందని మేము అనుకుంటున్నామండి. ఇప్పటి నుంచి కాదు, మేము ఎప్పటి నుంచో ప్రతిసారి కూడా మేము వస్తూనే ఉంటాం. ప్రతిసారి కానీ ఈసారి ఇంకా బాగుంది. అందరం ఫ్యామిలీతో కలిసి వస్తామండి. మేము ఆల్రెడీ 20 members వచ్చినాం. 20 members కూడా మాకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరిగినాయండి.
అంటే వచ్చిందంటే ప్రతిసారి ఇక్కడ జంపన్న వాగులో స్నానాలు చేస్తుంటారా? స్నానాలు చేసిన తర్వాత మేము దర్శనానికి వెళ్తామండి, అమ్మవార్ల దర్శనానికి. బాగా జరుగుతున్నాయండి. ఇప్పుడు ఎక్కువ మంది ఇంకా ఎక్కువ ఏం లేరు, అయినా కూడా బాగుంది. మేము అదే సీజన్లో కాకుండా అమ్మవార్లు వచ్చినప్పుడే కాకుండా ఇప్పుడు కూడా అమ్మవారు గద్దెల మీద ఉన్నారు అనుకునే మేము ఫీల్ అవుతూ వచ్చినాం. ఉన్నారు అమ్మవారు కూడా ఇప్పటికైనా కూడా, అంతే. ఇక మాది అమ్మవారి దగ్గరికి వస్తే ఏమనిపిస్తుంది అండి మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ? మేము అనుకునే అన్ని జరగడము, అమ్మవార్లు మా దయ మాకు ఉందనేసి మాకు అనిపిస్తుంది అండి. మేము ఏదనుకున్నా జరుగుతుంది కంపల్సరీ. మా బాబు మీద అదేంది ఎత్తు బంగారం జోకించినాం, అయినా గుండు చేయడం జరిగింది 2 పిల్లలకి. అవన్నీ కూడా మాకు మంచిగా అనిపిస్తాయండి. ఇక్కడ మహిళలకు చిన్నపిల్లలకు జంపన్న వాగులో స్నానాలు చేస్తే ఎలా అనిపిస్తుంది అండి? పోబుద్ది అయితే ఎక్కడి వెళ్ళబుద్ధి కాదండి. మా పిల్లలు ఇప్పటికే చేస్తాను, 1 అవర్ అవుతుంది మేము వాటర్లోకి వచ్చి, అయినా కూడా వాళ్ళు వెళ్తలేరు. వెళ్దామంటే కూడా వస్తలేరు, ఇంకా కూడా చేయాలనిపిస్తుంది. అది మనం చూస్తున్నాం. మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళంతా కూడా పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ స్నానాలు చేయడం కానీ ఏర్పాట్స్ కానీ? ఇక్కడ ఏంటి స్పెషల్? ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ జంపన్న వాగులో చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఇక్కడ దర్శనం కూడా చాలా నిదానంగా సాఫీగా జరిగిపోయింది. చాలా మంది ఏం లేరు కానీ ఓకే, చాలా బాగుంది. జంపన్న వాగులో స్నానం చేస్తూ చాలా పుణ్యం కట్టుకుంటున్నాం మేము. ఆ తల్లి తోడు ఎప్పటికీ ఉండాలి మాతో ఇలాగే అని కోరుకుంటున్నాం. చాలా చాలా బాగుందండి ఫీలు. మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున మహిళలు స్నానాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. వాళ్ళంతా కూడా ఇక్కడికి 1 అవర్ నుంచి స్నానం చేస్తున్నాము. జంపన్న వాగులో స్నానం చేస్తే పుణ్యం రావడంతో పాటు ఎంతో సంతోషం, ఆహ్లాదకరం ఉంటుంది. అందుకే చిన్నపిల్లలను మేము గంట నుంచి కూడా ఇక్కడే స్నానాలు చేస్తున్నాం. మేము మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాము, 3 రోజుల పాటు ఉన్నాము. మాకు అమ్మవార్ల దర్శనం కూడా బాగా జరిగిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేయడము ఎంతో ఆనవాయితీగా ఆచారంగా కూడా చూస్తారు భక్తులు. దాంతో అయితే వాళ్ళు పుణ్యస్నానాలు ఆచరించి ఆ దర్శనాలకు వెళ్ళడం కూడా చూస్తున్నాము. ఇక్కడ ఆ రెస్క్యూ టీమ్స్ కూడా, ఇటు గజ ఈతగాళ్ళు రెస్క్యూ టీమ్స్ కూడా ప్రత్యేక పడవలు పెట్టుకొని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే భక్తులు ఎవరికైనా ఆ నీటి ప్రమాదంలో ఏదన్నా ఆపద సంభవిస్తే వాళ్ళు రిస్క్ చేయడానికి కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా కొంతమంది ఇక్కడ వేడి నీళ్లను కూడా ఏర్పాట్లు చేశారు. కొంత అనారోగ్యంగా ఉన్నవారు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ తలనీలాలు అర్పించిన తర్వాత జంపన్న వాగు వద్ద ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అటు తలనీలాలు అర్పించే వారికి కూడా ఇటు కళ్యాణ కట్టలు కూడా ఇక్కడే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆ ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ జంపన్న వాగు వద్ద అధికారులు చేయడంతో అయితే పుణ్యస్నానాలు ఆచరించి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది జంపన్న వాగు వద్ద ఉన్నటువంటి పుణ్య స్నానాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా జంపన్న వాగులో స్నానాలు చేసి తలనీలాలు అర్పించి ఇక్కడ పుణ్యస్నానాల అనంతరమే అమ్మవార్ల యొక్క దర్శనాలకు వెళ్తూ ఉంటారు. జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి ఆపత్కర పరిస్థితులైనా ఛేదించడానికి ఇటు జిల్లా అధికార యంత్రాంగం అయితే ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇటు స్పీడ్ బోట్లు ఎస్డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్ళ సారథ్యంలో ఈ యొక్క బోట్లను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు భక్తులకు ఎలాంటి ఆపద వచ్చినా కూడా వెంటనే వాళ్ళు రిస్క్ చేసి భక్తులను కాపాడడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఒకవైపు అటు స్నానఘట్టాలు, మరోవైపు అటు డ్రెస్సింగ్ రూమ్స్, టాయిలెట్స్ భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, చిన్నపిల్లలు ఒకవేళ ఏమైనా ప్రమాదవశాత్తు నీళ్ళలో పడ్డా కూడా ఇటు మహిళలు ఇక్కడికి వచ్చిన వృద్ధులకు కానీ ఎవరికి కూడా ఎలాంటి ఆపత్కర పరిస్థితి వచ్చినా కూడా వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి కాపాడడానికి ఇక్కడ ఇటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇటు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికీ సిద్ధంగా ఉంటాయి. ఈసారి కూడా ఇప్పటికే అటు 15 రోజుల ముందుగానే వీళ్ళ సేవలు అయితే ప్రారంభమయ్యాయి. మనతోటి ఎస్డిఆర్ఎఫ్ బృందం సభ్యులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వాళ్ళ సేవలు ఎలా ఉండనున్నాయి, ఎంతమంది సిబ్బంది ఒక టీంలో ఉంటారు, వాళ్ళు ఎన్ని రోజుల పాటు ఇక్కడ సేవలు అందించనున్నారో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇక్కడ మీ టీం ఎంతమంది ఉంటారు, ఎలాంటి రిస్క్లు చేస్తారు, మీకు ఎలాంటి ట్రైనింగ్స్ ఉంటాయి, మీరు ఎవరి ఆధ్వర్యంలో వర్క్ చేస్తుంటారు? మేము గత ప్రభుత్వం ఏ తలపెట్టినా అన్ని ఆపరేషన్లలో మేము ముందుండి నడిపిస్తున్నాం. గత పోయిన సంవత్సరం 2025 ఏప్రిల్లో స్టార్ట్ అయిన మా ఎస్డిఆర్ఎఫ్ అనేది కొత్తగా ఫామ్ చేశారు. ఆ తర్వాత మేము 2 మంత్స్గా అదర్ స్టేట్లో పోయి ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో 45 రోజుల ట్రైనింగ్ తీసుకొని రావడం జరిగింది. ప్రజెంట్ ప్రతి బెటాలియన్ 10 బెటాలియన్ ఉన్నాయి. ప్రతి బెటాలియన్ నుంచి మేము 100 మంది ప్రజెంట్ వర్క్ చేస్తున్నాం. మేము మా కమాండెంట్ ఆధ్వర్యంలో ఉంటూ జిల్లా కలెక్టర్ ఒక ఆదేశాల అనుసారంగా 2 జిల్లాలు మాకు భూపాలపల్లి, ములుగు డిస్టిక్ ఇచ్చడం జరిగింది. మేము 5th బెటాలియన్ చలవాయి నుంచి ప్రజెంట్ వర్క్ చేస్తున్నాం సార్.
మేము గత మేడిగడ్డ ఆపరేషన్లో కాళేశ్వరం మన పుష్కరాలలో కూడా పనిచేసి మంచి మేము కలెక్టర్ గారికి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకుని రావడం జరిగింది. ఇప్పుడు ఇందులో కూడా మేము మొత్తం మన మేడారం అయిపోయే వరకు వర్క్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఏదైనా రిస్క్ జరిగినా కూడా పనిచేయడానికి 100 మంది ప్రజెంట్ అందుబాటులో ఉన్నాం సార్. మేము అంటే మీ ట్రైనింగ్లో అంటే ఈత కొట్టడం కానీ ఎన్ని మీటర్ల లోతు వరకు వెళ్ళగలుగుతారు? ఈ బోట్స్ ఎన్ని ఉన్నాయి అందుబాటులో? మాకి సార్ ఒక బెటాలియన్కి అట్లా బోట్స్ అనే గవర్నమెంట్ 2 బోట్లు ఇచ్చింది సార్. మాకు ఓన్లీ ఫల్డ్ రెస్క్యూతో సాటు మనకు యుఎస్ఆర్ అర్బన్ మన రెస్క్యూ బిల్డింగ్ కొలాప్స్ అయినా దాని ఎనీ డిజాస్టర్ రెస్పాన్స్కి మేము అందుబాటులో ఉన్నాం సార్. ఓన్లీ ఫ్లడ్స్ అని కాకుండా డిజాస్టర్ సంబంధించింది ఏదైనా మేము అన్ని ట్రైనింగ్ తీసుకొని ఉండడం జరిగింది. ఇక్కడ జంపన్న వాగుకు సంబంధించి ఎన్ని బోట్స్లు ఉన్నారు? మీరు ఎంతమంది టీం ఉంటారు? ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎన్ని సెకండ్లలో ఎంత దూరం ఈదగలుగుతారు మీరు? ఎవరి కెపాసిటీ వాళ్ళకుంటే సార్. ఈదడానికి ఇక్కడ ఈదంతా లేదు కానీ మేము ప్రజెంట్ 4 బోట్లు ఉన్నాయి సార్ మా దగ్గర. 100 మంది ప్రజెంట్ వర్క్ చేస్తున్నాం. ఎంత రిస్క్ అయినా చేయగలంత మన వాళ్ళు అందరం ట్రైన్ అయ్యి వచ్చినాం. మేము పర్ఫెక్ట్గా మామూలు ఒక 300-400 మీటర్స్ కంటిన్యూగా స్విమ్ చేయగలరు. 90 సెకండ్స్ అండర్ డెప్త్ వాటర్లో ఉండగలరు. 90 నుంచి 100 సెకండ్స్. పుష్కరాలు ఇప్పుడు చూస్తే పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా చాలా వరకు మనకు అన్ని భక్తులకు సౌకర్యంగా కల్పిస్తున్నారు. అది మనం చూస్తున్నాము. 90 సెకండ్లలో సుమారు 300 నుంచి 400 మీటర్ల లోతుకు మేము ఈదగలము. ఎంత రిస్క్ అయినా చేయగలము. గతంలో మాకు మేడిగడ్డ ఆపరేషన్ విషయంలో కానీ సరస్వతి పుష్కరాల్లో చేసిన అనుభవం ఉంది. ఈసారి కూడా మాకు ఇక్కడ మా 5th బెటాలియన్ కమాండెంట్ ఆధ్వర్యంలో 100 మంది సిబ్బంది SDRF బృందాలు ఇక్కడ ఉండనున్నారు. వాళ్ళకు 4 ప్రత్యేకమైన బోట్లను కల్పించారు. ఈ యొక్క అటు స్విమ్మింగ్తో పాటు వాళ్ళు ఎలాంటి రిస్క్నైనా ఫేస్ చేసి ఆ భక్తులను రిస్క్ చేయడానికైతే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఇటు బోట్లతో సహా వాళ్ళు ఆన్ డ్యూటీకి వచ్చారు. అటు 4 రోజుల జాతరతో పాటు ముందస్తుగా 15 రోజుల ముందుగానే వాళ్ళు విధుల్లో ఉండడం అయితే మనం చూస్తున్నాము. ఇది జంపన్న వాగు వద్ద SDRF బృందాలు భక్తులకు ఇచ్చేటువంటి సర్వీస్ యొక్క వాళ్ళు చెప్పిన సమాచారం. జంపన్న వాగులో జలకాల ఆటలతో పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉత్సాహంగా స్నానమాచరించి పుణ్యస్నానం అనంతరము అమ్మవార్ల దర్శనానికి వెళ్తుంటారు. ఇక్కడే తలనీలాలు సమర్పించి జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి శివసత్తుల పూనకాల నడుమ మేడారం అత్యంత వైభవంగా సాగుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం ఇక్కడ చిన్నపిల్లలు పెద్దలు కుటుంబ సమేతంగా వచ్చి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తుంటారు. జంపన్న వాగులో స్నానం చేస్తే ఇక్కడ నుంచి కదలనివ్వదు, ఇక్కడే ఉండాలనిపిస్తుంటుంది. ఇక్కడే ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. మనం చూస్తున్నాం చిన్నపిల్లలు పెద్దలు మహిళలు ఎంతో ఉత్సాహంగా చేస్తుంటారు. ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేస్తున్నారంటే ఎంతో పునీతులు అవుతుంటారు అనేది కూడా తెలుస్తుంటుంది. ఎంత స్ట్రెస్లో ఉన్నా ఇంటి దగ్గర ఎంత కష్టపడ్డా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే ఆ స్ట్రెస్ కూడా ఫ్రీ అవుతుంది అనేది మనం చూస్తున్నాము. ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది యువతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? మేమైతే ఇప్పుడు జంపన్న వాక్ వచ్చినాం. ఇక్కడ ఎక్దం మస్తు మజా ఎత్తున్నాం స్విమ్మింగ్. ఈ మేడవల్లో ఇది చాలా స్పెషల్ అన్నమాట. ఎంతో మంది ఎక్కడెక్కడ ఫారెన్స్ అంది వస్తారు. ఇక్కడ మస్తు ఎంజాయ్ చేస్తారు. అసలు ఇక్కడికి వస్తే మళ్ళీ ఓబుద్ది కాదు. మేము వచ్చి 2 days అండి. అసలు ఎట్లా గడిచిందా అంత ఇంత ఎంజాయ్ చేస్తున్నాం మేము. మస్తు ఉంది. మీరు కూడా అందరు రావాలి మళ్ళీసారి. ఇంకా చాలా మంది అంతే. మేమైతే స్టేషన్ కన్పూర్ సంది వచ్చినాం. మస్తు ఎంజాయ్. అసలు ఎన్ని రోజులు సంది ప్లాన్ చేస్తుంది తెలుసా ఇడికి రావాలి. ప్రతిసారి వస్తాం. అసలు బోరింగ్ అనిపించిన ప్లేస్ అంటేనే ఇది. అందరు రావాలి ఖచ్చితంగా. ఓకే గైస్, అయితే మేము ఇక్కడ జంపన్న వాక్ వచ్చాము. మేము స్టేషన్ కన్పూర్ నుంచి వచ్చాము. ఇక్కడ మాకు చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఇది మేడారంలో చాలా ఫేమస్ జంపన్న వాగు. ఇది చాలా ఫేమస్. ఇక్కడ అందరు ఎక్కడెక్కడ నుంచి వస్తారు. వేరే వేరే విలేజెస్ నుంచి కంట్రీస్ నుంచి వస్తారు. ఈ సందర్భం జరగడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నాం అంటే ఇది 1 month అవుతుంది. చాలా రోజులు అవుతుంది అసలు ప్లాన్ చేసి. అయితే ఈ రోజు కుదిరింది. అది మేము వచ్చి అయితే 2 days అవుతుంది గైస్. అది మనం చూస్తున్నాం. ఇలా ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము స్నానం చేస్తున్నాం. మాకైతే ఇక్కడ మస్తు అనిపిస్తుంది. మేము వచ్చి ఒక 2-3 days అవుతుంది. ఇక్కడైతే ఎంజాయ్ చేయడానికి అసలు ఓబుద్ధి అయితే లేదు. ఇది జంపన్న వాగు అంటారు. ఇక్కడ ములుగు డిస్ట్రిక్ట్ లోనే ఇది ఫేమస్. ఇది మస్తు అనిపిస్తుంది. అది మనం చూస్తున్నాం. చిన్నపిల్లలకు కూడా స్నానం చేపిస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఇక్కడ? మేము ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి జాతర పడ్డప్పుడల్లా వస్తాము ఇక్కడికి.
కానీ జంపన్న మేడారం వాగంటేనే చాలా అందరికీ మంచి అనిపిస్తుంది, మాకినా మంచి అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి మేము 1 డే అవుతుంది, ఈరోజు 2వ రోజు. ఇళ్ళకెళ్ళి జంపన్న వాగులకెళ్ళి వెళ్ళాలంటే అసలు మా పిల్లలకైనా మాకైనా మా ఫ్యామిలీకైనా ఎవరికి వెళ్ళబుద్ధి అయితే లేదు. చాలా సంతోషంగా ఉంది. ఏర్పాట్లు కింద చాలా బాగున్నాయి. మేము తీసుకున్నాం, రూమ్ తీసుకున్నాం, అంతా మంచిగానే ఉన్నది. ఏం చేస్తున్నావు? జంపన్న వాగులో స్విమ్మింగ్ చేస్తున్నా. మాకు ఇక్కడ సంతోషం చాలా బాగుంది. జంపన్న వాగులకి వెళ్ళడానికి వస్తలేదు. ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకంగా కూడా ఇక్కడ గడుపుతున్నారు. వీళ్ళంతా కూడా చాలా దూరం నుంచి వచ్చి మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. చిన్నపిల్లలు అయితే ముఖ్యంగా 1 అవర్ నుంచి కూడా మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇది జంపన్న వాగులో జలకాలాటలని ఆ సామెతను నిజం చేస్తూ ఇక్కడ చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా చేస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి శివశక్తుల పూనకాల మధ్య మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెల వద్దకు దర్శనాలకు వెళ్తూ ఉంటారు. అయితే జంపన్న వాగు ప్రాంగణం అంతా కూడా జలకలతో నిండిపోయింది. ఇటు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వృద్ధులకు, చిన్నపిల్లలకు, మహిళలకు ప్రత్యేకంగా ట్యాప్స్ ఏర్పాటు చేశారు. అటు డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆ కళ్యాణ కట్ట తలనీలాలు అర్పించేందుకు స్పెషల్గా అరేంజ్మెంట్ చేశారు. మరోవైపు వేడి నీళ్ళ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో అయితే ఆ మేడారంకి వచ్చే భక్తులంతా కూడా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణానికి వెళ్లే విధంగా మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఇది జంపన్న వాగు వద్ద ఉన్నటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లకు సంబంధించి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, మేడారం జంపన్న వాగు వద్ద నుండి.